హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ విల్లానైతే చూడబోతున్నామండి. రీసెంట్ గానే గృహప్రవేశం అయితే అయ్యింది. ఈ ఇంట్లో చేసిన ఇంటీరియర్స్ కావచ్చు, వీటిలన్నిటికీ ఎంత బడ్జెట్ అయింది, వీటికి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. అలాగే మీరు కూడా మీ ఇంటికి ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీరే లెక్క ఈజీగా వేసుకోవచ్చు మీ హౌస్ కి. సో వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. ముందుగా ఈ విల్లా యొక్క ఫ్రంట్ వెలివేషన్ లుక్ నైతే చూడండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తూ ఉందో. ఈ విల్లాని మొత్తం ఇంటీరియర్ వర్క్స్, లోపల కబోర్డ్ వర్క్స్ ఇవన్నీ కూడా మన శ్రీనివాసరావు గారే చేయడం జరిగిందండి. అది కూడా బడ్జెట్ లోనే 4,50,000 బడ్జెట్ లో మొత్తం కబోర్డ్ వర్క్లు అన్ని కూడా కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఏమేం వర్క్స్ చేశారో అవన్నీ కూడా చూద్దాం. ఇక హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి పైన ఫాల్ సీలింగ్, ఎదురుగా టీవీ యూనిట్ అనేది కనిపిస్తుంది. పార్టీషన్ ఏరియా దగ్గర ఒక ఆర్చ్ ని డిజైన్ చేయడం జరిగిందండి. వీటికి యూస్ చేసిన మెటీరియల్ మొత్తం కూడా డబ్ల్యూపీసీ మెటీరియల్ అన్నమాట. డబ్ల్యూపీసీ అంటే మనకి వుడ్ పాలిమర్ కాంపోజిట్. ఇది ఒక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అందులో వుడ్ అనేది మిక్స్ అవుతుంది అనమాట. సో అలా మిక్స్ అయ్యి మనకి ప్లెయిన్ బోర్డుగా రావడం జరుగుతుంది. ఆ బోర్డులు యూస్ చేసి మనకి కబోర్డ్స్ అన్ని కూడా డిజైన్ చేస్తారు. కాకపోతే ఇవి కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అన్నమాట. తడిచినా కూడా పాడవు. కాబట్టి ఎక్కువగా వీటిని బెడ్రూమ్స్ లో, కిచెన్స్ లో, బాత్రూమ్స్ లో ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఉపయోగించుకోవచ్చు. నెంబర్ 1 గా. అలాగే వీటికి చెదలు అనేది అస్సలు పట్టదు. 100% ఇది టర్మెట్ ప్రూఫ్ అన్నమాట. అందుకే వీటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని ఇంటీరియర్ వర్క్స్ లో, ఇళ్లలో ఎక్కువగా యూస్ చేస్తున్నారన్నమాట. ముఖ్యంగా చెదలుండే ప్రాంతాల్లో ఈ మెటీరియల్ ని ఎక్కువగా యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఇక బెడ్రూమ్ లోకి వచ్చిన తర్వాత మీరు వార్డ్రోబ్ అనేది చూస్తున్నారండి. ఈ రైట్ సైడ్ ఇచ్చిన వాల్ పక్కనే మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఒకటి డిజైన్ అయితే చేశారు. అది కూడా చూడొచ్చు. కింద బాక్స్ ఇచ్చి సైడ్ మిర్రర్ ఇచ్చి ఈజీగా చేశారు. ఇక సిమెంట్ షెల్ఫ్లు అండి, లోపల పక్క సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఉన్నాయి. మనకి ఫ్రేమ్ వర్క్ గా పైన ఈ బోర్డులు అనేవి చేయడం జరుగుతుంది. సో మీరు మీ ఇంట్లో ఈజీగా లెక్క అనేది వేసుకోవచ్చు. ఎలా కూడా నేను చెప్తాను చూడండి. సపోజ్ మీకు మీ ఇంట్లో బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది తీసుకోండి. పైన సీలింగ్ నుంచి కింద టైల్స్ గానీ, మార్బుల్ గానీ వేసుకుంటారు కదా, ఆ మార్బుల్ లెవెల్ కి మనకి హైట్ అనేది తీసుకుంటారు. 9 అడుగులు హైట్ అనేది ఉంటుంది కామన్ గా ఎవరి ఇళ్లలో చూసుకున్నా. కొంతమంది ఇంకొంచెం ఎక్కువ ఉంటే మీ ఇంట్లో ఎంత సైజ్ వచ్చిందనేది తీసుకోండి కొలతకి. సో 9 అడుగులు ఎత్తు అనేది తీసుకున్నాం. వెడల్పు వచ్చేసరికి 12 అడుగులు ఉందనుకోండి. 9 ఇంటూ 12 మీకు 108 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. 108 ఇంటూ ఇది ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి మీకు రూ. 800, రూ. 850 వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే బాక్స్ వర్క్ చూసుకున్నట్లయితే ఇందులోనే అది మీకు రూ. 1,300, రూ. 1,350 అయితే తీసుకోవడం జరుగుతుంది. బాక్స్ వర్క్ అంటే ఏంటి, ఫ్రేమ్ వర్క్ ఏంటి అని చాలా మందికి తెలియదు. ఫ్రేమ్ వర్క్ అన్నట్లయితే మీరు సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఆల్రెడీ పోయించుకొని ఉంటే సింపుల్ గా వాటికి ఫ్రేమ్స్ అనేవి కట్టేసి మీరు చూస్తున్న విధంగా మనకి బోర్డులు అనేవి చేసి మీకు నచ్చిన కలర్స్ అనేవి, నచ్చిన డిజైన్స్ అనేవి వాటి పైన చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఫ్రేమ్ వర్క్. అదే బాక్స్ వర్క్ అన్నట్లయితే మీకు ఎటువంటి సిమెంట్ షెల్ఫ్లు లేకుండా కొంతమంది ఓన్లీ ఎంప్టీ ప్లెయిన్ వాల్ అయితే చూపిస్తూ ఉంటారు. సో ఆ వాల్ మొత్తం కూడా కబోర్డ్స్ అనేవి వీరు ఇదే డబ్ల్యూపీసీ మెటీరియల్ అనేది యూస్ చేసి చేయాలన్నమాట. సో అది మీకు బాక్స్ వర్క్ లాగా రావడం జరుగుతుంది. సో దానికి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఫ్రేమ్ వర్క్ యొక్క కాస్ట్ అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ 800 నుంచి రూ. 850. అదే మీకు బాక్స్ వర్క్ అన్నట్లయితే దానికి డబుల్ అవుతుంది. 1300 నుంచి రూ. 1350 ఆ విధంగా అయితే తీసుకుంటూ ఉంటారు. ఇది బయట టీవీ యూనిట్. టీవీ యూనిట్ లో ఒక సైడ్ మొత్తం కూడా మనకి ప్రొఫైల్ గ్లాస్ అనేది డిజైన్ చేశారు. అలాగే ఆర్చి చూస్తున్నారు కదా, ఇందాక చెప్పుకున్నాం ఈ ఆర్చి అనమాట. అలాగే మీరు బెడ్రూమ్ లో మీరు కొలతలో ఇందాక ఏదైతే మెజర్మెంట్ అనేది తీసుకున్నారో ఆ మెజర్మెంట్ అనేది మీకు 9 ఇంటూ 12 సైజు 108 స్క్వేర్ ఫీట్ ఏరియా. 108 ఇంటూ ఫ్రేమ్ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే రూ. 800 చొప్పున చూడండి, రూ. 86,400 కాస్ట్ అనేది అవుతుంది. అదే 108 స్క్వేర్ ఫీట్ ఏరియా మీరు బాక్స్ వర్క్ అనేది చేయించుకునే పనితే రూ. 1,300. సో మనకి రూ. 1,40,400 వరకు కూడా మీకు అప్పుడు కాస్ట్ అనేది అవుతుంది అనమాట, బాక్స్ వర్క్ అనేది చేయించుకుంటే ఈ డబ్ల్యూపీసీలో. ఇలా మీ ఇంట్లో ఎక్కడెక్కడ వర్క్ అనేది చేయించుకోవాలనేది పొడవు ఇంటూ వెడల్పులు అనేది కొలత తీసుకొని ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీ ఇంటికి మీరే ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది వేసుకోవచ్చు అనమాట. లేదు అన్నట్లయితే ఈ వీడియోలో ఎండ్ లో మీకు ఏంటన్నట్లయితే ఎండ్ స్క్రీన్ లో కూడా ఒక 2 వీడియోలు అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఈ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకుంటారు ఏంటి అనేది ఆ వీడియోస్ చూసి కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు రేట్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, అవగాహన అనేది వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీరు ఏదైతే కబోర్డ్స్ అనేవి చూస్తున్నారో ఇది బెడ్రూమ్ లో చేసిన కబోర్డ్స్ అనమాట. మొత్తం కూడా స్లైడింగ్ డోర్స్ అనేవి రావడం జరుగుతుంది. పైన ఓపెన్ డోర్స్ అనేది ఇచ్చారనమాట. అవి మీరు క్లియర్ గా అయితే ఇక్కడ గమనించవచ్చు. ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చిన కలర్స్, నచ్చిన విధంగా అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇందులో చాలా మంది అడుగుతూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు, లామినేషన్ షీట్స్ ఏమన్నా అంటిస్తున్నారా, లేకపోతే యాక్రిలిక్ షీట్స్ ఏమన్నా అంటిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. ఇవి ఎటువంటి లామినేషన్ ఇలాంటివన్నీ వీటిపైన వేరనమాట. ఓన్లీ స్ప్రే పెయింట్ అనేది ఉంటుంది వీరి దగ్గర స్పెషల్ గా. ఆ స్ప్రే పెయింట్ అనేది వేసి మీకు మొత్తం కబోర్డ్స్ అనేవి మీకు నచ్చిన కలర్స్, నచ్చిన డిజైన్స్ అనేవి చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎటువంటి లామినేషన్ షీట్స్ అలాంటివి ఏమి ఈ మెటీరియల్ పైన వేయరు. ఇది ఒకటి ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి.
మీరు చూస్తుందొచ్చేసరికి పూజా రూమ్ అండి. పూజా రూమ్‌లో గూడా మనకి యాక్రిలిక్ షీట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎల్‌ఈడీ లైట్స్ అనేవి తీసుకొని, మనకి వెంకటేశ్వర స్వామి బొమ్మ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా చేశారో అది మీరు చూడవచ్చు. అలాగే కిచెన్ అండి. కిచెన్ దగ్గర చిన్న పార్టిషను ఆర్చ్ లాగా డిజైన్ అయితే ఇచ్చారు. అది గూడా చూడవచ్చు. ఇక్కడ నుంచి మనకి కిచెన్ క్యాబినెట్స్ మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్‌గా ఓపెన్ కిచెన్ అనేది స్మాల్ కిచెన్ అనేది తీసుకోవడం జరిగింది. పైన ఓపెన్ డోర్‌లనేవి ఇచ్చారండి. అలాగే దాని కింద మనకి ప్రొఫైల్ డోర్స్, గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూస్తున్న ఈ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్‌గా డబ్ల్యూబీసీ మీద స్ప్రే పెయింట్ తోటే చేయటం అయితే జరుగుతుందనమాట. కింద ఇచ్చిన మనకి టాండెమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో, ఈ డబ్ల్యూపీసీ వర్క్ అనేది మనకి ప్రీమియం వర్క్ గానే రావటం జరుగుతుంది. కాస్ట్ పరంగా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అదర్ మెటీరియల్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. కాకపోతే దీనిలో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక శ్రీనివాసరావు గారి గురించి మీకు అందరికీ తెలిసిందేనండి. ఆయన చాలా క్వాలిటీగా మనకి ఇంటీరియర్ వర్క్స్‌లో డబ్ల్యూపీసీ మెటీరియల్ అనేది యూజ్ చేసి వర్క్ అనేది గత 5 సంవత్సరాలు అంతకు ముందు నుంచే చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఆయన చేసే ప్రతి వర్క్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన ఛానెల్‌లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోస్ పాత వీడియోస్ అన్ని కూడా చూడండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే వర్క్ చేయించుకున్న ఓనర్స్ ఇచ్చే రివ్యూస్ అవన్నీ కూడా చూడండి. అవి చూస్తేనే ఈ మెటీరియల్ పట్ల మీకు పూర్తి అవగాహన అనేది వస్తుందన్నమాట. అలాగే డబ్ల్యూపీసీ మెటీరియల్ గురించి బయట చాలా మందికి అవగాహన అనేది లేదండి. వాళ్ళేంటన్నట్లయితే స్క్రూ ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉండదు. ఇవి ఊడిపోతూ ఉంటాయి. ఇలాంటి క్వెషన్స్ కూడా చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి శ్రీనివాసరావు గారు లైవ్‌లోనే డోర్స్ జస్ట్ 1, 2 స్క్రూస్ అనేవి వేసి వాటి పైన ఎలాడతా మనకి చూయించిన వీడియోస్ అనేవి కూడా చాలానే మనం అప్‌లోడ్ చేయడం అయితే జరిగిందండి. అవన్నీ కూడా చూడండి. ఈ మెటీరియల్ గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళే అలా మాట్లాడటం అయితే జరుగుతుందనమాట. మెటీరియల్ పరంగా నంబర్ 1గా ఉంటుంది. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కావచ్చు, ఆల్రెడీ ఇల్లు కట్టుకొని వేరే మెటీరియల్ యూజ్ చేసి బాధపడి చెదలు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి అవి తీసేసి మళ్ళీ చేయించుకునే వాళ్ళు కావచ్చు. ఇలా ఎవరైనా సరే కాంటాక్ట్ అయ్యి ఈ వర్క్ అనేది మీరు చేయించుకోవచ్చండి. ఈ వర్క్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ వాటి యొక్క ప్లే లిస్ట్ అనేది మన ఛానెల్‌లో క్రియేట్ చేసి పెట్టాను. ఒకసారి అందులోకి వెళ్లి వీడియోస్ అన్నీ చూడండి. మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఆ వీడియోస్‌లోనే మీకు ఫోను నంబర్‌లు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియోలో కూడా స్క్రీన్ మీద కాంటాక్ట్ నంబర్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వవచ్చు. ఇంకా ఈ డబ్ల్యూపీసీ యొక్క బెనిఫిట్స్ వచ్చి వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, అలాగే మెటీరియల్ పరంగా డ్యూరబిలిటీ, అలాగే లో మెయింటెనెన్స్, ఫైర్ రెసిస్టెంట్, ఎకో ఫ్రెండ్లీ, మోడర్న్ లుక్ ఇలా చాలా చాలా ఉపయోగాలు అనేవి ఈ మెటీరియల్ తోటైతే ఉండటం జరుగుతుంది. అలాగే మీది ఏ ఊరైనా సరే మీ ఊరికి వచ్చి వర్క్ అనేది చేయడం జరుగుతుందండి. కాకపోతే వీళ్ళకి అకామిడేషన్ అనేది చూయించినట్లయితే పక్కాగా మీ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే కొంచెం టైం కూడా తీసుకుంటారనమాట. మీరు టైం ఇచ్చి వర్క్ అనేది చేయించుకునే పనైతే నంబర్ 1గా మీ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ అనేవి బడ్జెట్‌లోనే చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు బయట రేట్లనేవి కంపేర్ చేసుకున్న తరువాతే ఇక్కడికైతే రావచ్చు. అలాగే ఫైనల్‌గా మీరు చూస్తున్న ఇప్పుడు ఈ హౌస్‌లోని వర్క్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఈ డిజైన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.